హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామంలో కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనము. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 33. నేనే చదువుతున్నాను చూడండి. అతడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలమందు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచునుండిరి. ఇతడు యెహోవా మందిరముననున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంత గ్రంథం నుంచి వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి స్త్రీ పేరు ఏం పేరంటే యెరూషా. ఏం పేరండి? యెరూషా ఆవిడ పేరు. ఆ యెరూషా అనే ఆవిడ ఎవరంటే యోతాము యొక్క తల్లి. యోతాము ఎవరు అని అంటే ఉజ్జియా యొక్క కుమారుడు. ఉజ్జియా పేరు విన్నారా? ఉజ్జియా పేరు విన్నారా? రాజైనటువంటి ఉజ్జియా. రాజైనటువంటి ఉజ్జియా యొక్క కుమారుడు ఈ యోతాము. ఉజ్జియా భార్య యెరూషా అన్నమాట. ఈవిడ గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఏం చదువుకున్నాము అని అంటే ఈ యొక్క కుమారుడు ఉజ్జియా రాజుగా ఉండి రాజరికానికి పనికి రాకుండా పోయాడు. ఒక టైంలో పనికి రాకుండా పోయిన తర్వాత ఇప్పుడు ఈయన రాజరికంలోనికి వచ్చినటువంటి సందర్భాన్ని మీకు చదివి వినిపించాను. కరెక్ట్గా 25 ఇయర్స్కి సింహాసనం అధిష్ఠించాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 16 సంవత్సరములు ఏలాడు. 25 సంవత్సరాలకే సింహాసనం మీదకి వచ్చాడు. 16 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. ఇతని తల్లి పేరు యెరూషా. ఏమైంది అసలు? ఎందుకని తండ్రి బ్రతుకుండగానే ఎందుకు ఈయన సింహాసనం మీదకి రావాల్సి వచ్చింది? ఈ యెరూషా అనే ఆవిడ ఎవరంటే యాజకుని కుమార్తె. ఏ యాజకుని కుమార్తె అంటే సాదోకు అనేటువంటి యాజకుని కుమార్తె. సాదోకు తెలుసా మీకు? ఈ మధ్యలో పాట పాడుతున్నాం కదా, సొలొమోను తలపైన నూనె వేసి అభిషేకం చేసినటువంటి సాదోకు తైలము పోయగా అని పాడుతున్నాం కదా. ఆ సాదోకు అనేటువంటి యాజకుని యొక్క కుమార్తె యెరూషా. అయితే ఆవిడ యాజకుని యొక్క కుమార్తె అయి ఉండి రాజుగారిని ఎలా పెళ్లి చేసుకుందో మరి మనకు తెలీదు. అయితే యాజకుని యొక్క కుమార్తెగా, మంచి పరిశుద్ధత కలిగిన స్త్రీగా, మంచి ప్రతిష్టత కలిగిన స్త్రీగా ఆవిడ ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి కుమార్తె. జెరూషా అంటారు, యెరూషా అంటారు, రెండు కూడా. అయితే ఆవిడ్ని ఈ ఉజ్జియా రాజు పెళ్లి చేసుకున్నాడు. ఉజ్జియా రాజు మామూలు వాడు కాడు. ఎందుకంటే చాలా యోధా రాజులలో చాలా గొప్పవాడు. హల్లెలూయా. యోధా రాజులు చాలామంది రాజులు ఉన్నారే, వాళ్ళందరిలో కూడా ఈయన చాలా గొప్పవాడు. అసలు ఈయన కీర్తి ఐగుప్తు వరకు వ్యాపించేసింది. ఎందుకంటే అతడు చేసినటువంటి చర్యలు. ఎలాంటి చర్యలు చేశాడంటే దేవుని యొక్క మందిరాలను బాగు చేయడం, దేవుని గూర్చినటువంటి ఉన్నత స్థలాల దగ్గర చేయాల్సినటువంటి దేవుని కొరకైన పనులన్నీ చేయడం, దేవుణ్ణి చాలా ఆనర్ చేయడం, దేవుణ్ణి చాలా ప్రేమించడం, దేవుని కొరకు చాలా గొప్ప కార్యాలు చేయడం. అంత మాత్రమే కాదు, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఉజ్జియాని బాగా ఆశీర్వదించి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అప్పుడు యుద్ధ తంత్రాలు, డాలులు, మరి ఏమంటారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయో అలాంటి యంత్రాలు, యుద్ధంలో ఉపయోగించేటువంటి యంత్రాలు, వ్యవసాయ రంగంలో రకరకాల నూతనమైన పద్ధతులు, యుద్ధ రంగంలో నూతనమైన పద్ధతులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా ఉజ్జియా కాలంలో జరిగాయి. చేశాడు ఉజ్జియాయే. ఇక ఆయన పేరు నలువైపులకి వ్యాపించేసింది. అంత మాత్రం కాదు, ఐగుప్తు వరకు కూడా ఆయన పేరు ఇంకా వినిపిస్తూనే ఉందన్నమాట. అంత ఉన్నతమైన లెవెల్లోనికి ఎదిగిన రాజు ఉజ్జియా. ఇప్పుడు ఈ ఉజ్జియా అసలు వీళ్ళేమో యోధా వాళ్ళు. రాజులు ఎవరు? యోధా వాళ్ళు కదా, యోధా గోత్రం వాళ్ళు. వీళ్ళందరూ కూడా రాజులు. ఇప్పుడు ఈ సాదోకు ఎవరు? యాజకుడు కదా. యాజకుడు అంటే ఎవరు వాళ్ళు? లేవి వంశస్థులు. ఇప్పుడు లేవి కుమార్తెలలో ఒక కుమార్తెను యోధా రాజు పెళ్లి చేసుకున్న సందర్భం. అంటే మరి ఈవిడ అయితే బాగా సౌందర్యవతి అయి ఉండొచ్చు, లేదంటే ఈ రాజు దేవుని యొక్క అంటే కృపలోను చిత్తములోనూ ఉన్నాడు కాబట్టి ఆయన గైడెన్స్తో మరి ఈవిడిని పెళ్లి చేసుకుని ఉండొచ్చు. మరి ఆవిడకున్నటువంటి ప్రార్థన ఆత్మ, లేకపోతే దేవుని యొక్క గైడెన్సో, మొత్తానికి లేవి కుమార్తెని యోధా రాజు పెండ్లి చేసుకున్నటువంటి సందర్భం.
అంత మాత్రమే కాదు, యాజకుని యొక్క కుమార్తెలు చాలా ప్రతిష్ఠితంగా ఉండాలి. అంటే అందరూ ఉండకూడదా అంటే అందరూ ఉండాలి, కానీ అందరూ ఎవరైనా మామూలు వాళ్ళు మామూలుగా రోడ్ల మీద తిరుగుతారు. మామూలుగా ఉన్న వాళ్ళందరూ ఎలా అయినా బ్రతకొచ్చు, ఎలా అయినా తిరగవచ్చు, ఎలా అయినా తిరుగుతారు వాళ్ళు. కానీ ఈ లేవీయుల కుమార్తెలు మాత్రం అలా తిరగడానికి వీల్లేదు. వాళ్ళు ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు. ఆ కుమార్తెలు కానీ ఏమైనా తప్పు చేస్తే, ఏం తప్పు చేసినా సరే ఎవరు చేసినట్లంట? యాజకుడు చేసినట్లంట. ఆమె తప్పు చేస్తే యాజకుడు తప్పు చేసినట్లంట. కాబట్టి అప్పుడు ఏం చేయాలంట? తప్పు చేసింది ఈ యొక్క యాజకుడు కుమార్తె అని ఎవరికైనా తెలిస్తే వెంటనే అగ్నితో కాల్చి చంపేస్తారంట. అర్థమైందా? లేవీకాండంలో ఉంటుంది ఈ విషయం. చూద్దామా? లేవీకాండము 21వ అధ్యాయము 9వ వచనంలో యాజకుల యొక్క బిడ్డల యొక్క విషయం రాయబడి ఉంది. లేవీకాండము 21వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరుచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచున్నది. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఆమెను అగ్నితో దహించవలెను. మరి ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి చూడండి. లేవీయులకి, యాజకుల యొక్క కుమార్తెలకి ఎంత స్ట్రిక్ట్ రూల్ ఉందంటే ఇతర పిల్లల్లాగా ఊరి మీద పడి తిరగడానికి వీలు లేదు. యాజకుని కుమార్తె కానీ తప్పు చేస్తే వెంటనే ఆమెను అగ్నితో కాల్చి చంపేయడం. ఎందుకని? పరిశుద్ధత ప్రామాణికము. మన దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. పరిశుద్ధత మన యొక్క ఆయుధమై ఉన్నది. పరిశుద్ధత లేకపోతే ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేరు, అసలు చూడలేరు. పరిశుద్ధత లేనిదే ఎవరు కూడా దేవుణ్ణి చూడదు. ఇప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలా? ఈ కుమార్తె చాలా ప్రతిష్ఠితమైనది, అలాంటి ఏ లక్షణాలు లేనిది. ప్రూవ్ చేసుకుంది తన యొక్క కన్యత్వాన్ని, ప్రూవ్ చేసుకుంది తన యవ్వన ప్రాయంలో ఆవిడ యొక్క మంచి ఏమంటారు క్యారెక్టర్ని. కాబట్టి రాజే వివాహం చేసుకునేంత మంచి క్యారెక్టర్ యొక్క యెరూషా కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. సరే, ఇప్పుడు యెరూషా యాజకుని కుమార్తె కాబట్టి ఆవిడ మాత్రమే అలా ఉండాలా? మనం అందరం అలా ఉండకూడదా అంటే మనమందరం ఎవరమి? హల్లెలూయా, యాజకుని కుమార్తెలమే. మన ప్రధాన యాజకుడు ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను నేను. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఎవరంటండి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఇవన్నీ ఉండాలి అమ్మాయిలో అని చెప్తున్నాను కదా, నేను చెప్పానా? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆ ప్రధాన యాజకుని యొక్క కుమార్తెలము మనము. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4లో 14-15 కూడా చదువుతాను చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు. ఇప్పుడు ఈ మన ప్రధాన యాజకుడు కూడా దేవుడు కాబట్టి ఆర్డినరీగా వచ్చేసాడు, ఆయన దేవుడు కాబట్టి పరిశుద్ధుడుగా ఉండగలిగాడు, దేవుని కాబట్టి పాపాన్ని జయించాడు అని అనుకుంటున్నారేమో. మనతో సహానుభవము గలవాడు ఆయన. మనలాగే ఈ లోకానికి వచ్చి శోధనలను ఆయన కూడా ఏం చేశాడు? జయించాడు. శోధనలు చూడండి, ఆయన మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడునను. మనలాగే శోధింపబడ్డాడు ఆయన, అయినా సరే పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము పొందడానికి మనం ఎలా వెళ్ళాలంట? ధైర్యంగా దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. అంటే మనమందరము కూడా ఎలా ఉండాలి? యాజకుని యొక్క
కుమార్తెలలాగా ఉండాలి. హల్లెలూయా. ఉన్నామా లేదా? యాజకుని యొక్క కుమార్తెలలాగా మేమే ఎందుకు ఇలా ఉండాలి, మాకే ఎందుకు ఈ రూల్స్, మాకే ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్, మా పాస్టమ్మ గారు చెప్పిందే చెప్పి పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధత మనకి ప్రామాణికము అని చెప్తా ఉంటాను నేను. ఎందుకని? ఊరిలో ఉన్న వాళ్ళకి మనకి తేడా ఉంది కాబట్టి, అన్యజనులకి మనకి తేడా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇటువంటివి మనకు తెలుసుకున్నప్పుడు మనకి ఏమనిపించాలంటే, ఎందుకు ఈ రూల్స్, ఎందుకు ఈ సిస్టమ్స్, ఇతరుల వలె మనం ఎందుకు ఊరి మీద తిరగకూడదు, ఇతరులలాగా వాళ్ళ పిల్లలు ఎంతో ఏ రిస్ట్రిక్షన్ లేకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఎంత ఫ్రీగా ఉన్నారో చూడు, వాళ్ళ పేరెంట్స్ ఎంత ఫ్రీగా విడిచిపెట్టారో చూడు, వాళ్ళు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళు చూడు ఎలా తిరగలుగుతున్నారో. మాకేంటి ఇవన్నీ, మాకు తెలుసు మేము ఎలా ఉండాలో, బయటికి వెళ్ళినా మా రిస్ట్రిక్షన్స్ మాకు ఉంటాయని చెప్తారే, ఇవన్నీ కూడా చెల్లవు. ఎందుకంటే లోకము మనల్ని చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధులు ఎలా ఉంటారో లోకానికి తెలుసు, పాడైన వాళ్ళు ఎలా ఉంటారో లోకానికి తెలుసు, దుష్టుడికి కూడా తెలుసు, దేవునికి కూడా తెలుసు. కాబట్టి నిజముగానే మనము ప్రతిష్ఠించబడినటువంటి జనాంగముగా ఉండాలి అని అంటే ఆ యాజకుని యొక్క బిడ్డలుగా, ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య కుమార్తెలుగా మనం నిజంగా ఉండడానికి అవసరమైన కృప ఈరోజు దేవుడు మనకి ఇవ్వాలి. ఈ మాట ఎప్పుడైతే నేను చదివానో నిజమే కదా, అందుకే మనకింత సిస్టమేటిక్ లైఫ్. వాళ్ళు బయటికి రావడానికి, ఇష్టం వచ్చినట్లు తిరగడానికి అవ్వదు. ఎందుకంటే లోకానికి వేరే జీవిస్తారు. యాజకుల కుటుంబాలు వేరు, లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళు వేరు. ఈ యొక్క ఎలిజబెత్ అనే ఆవిడ కూడా యాజక వంశము నుంచి వచ్చారు. ఎలిజబెత్, జకర్యాలు. వాళ్ళకి బిడ్డలు లేనప్పుడు దాని గురించి మనం మెసేజ్ మాట్లాడుకున్నాం. ఏళ్ళలో ఏమైనా పొరపాటు ఉందేమో, తేడా ఉందేమో, గొడ్రాలుగా ఉందేమో అలా అంటున్నప్పుడు వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు కాదు. చాలా ప్రతిష్ఠితమైనటువంటి కుటుంబం నుంచి, లేవి వంశము నుంచి వచ్చినటువంటి ఆ జకర్యా, ఎలిజబెత్లు. దేవుడు వాళ్ళని వాడుకున్నాడు, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానుని ఇచ్చాడు. కారణం ఏంటంటే అటువంటి గర్భం కావాలి యోహాను బయటికి రావడానికి. అవునా? అటువంటి గర్భమే కావాలి. అటువంటి ప్రతిష్ఠించబడిన జనాంగంలో నుంచే ఈయన రావాలి. ఆ ప్రధాన యాజకుడికి ముందుగా ఈయన రావాలి అని అంటే ఈ లేవి వంశంలో నుంచి వచ్చిన వాడే అక్కడ దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసేవాడు కావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏమైనా ఆలస్యం అవుతూ ఉంటే దానిలో చాలా పెద్ద ప్రణాళిక ఉంటుంది. మనము ఆయన మనల్ని హెచ్చించే వరకు బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఉండాలి. ఈ లోపల మన పక్కన వాళ్ళు హెచ్చిపోతూ ఉంటారు, మన పక్కన పిల్లలు చదివేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళ వ్యాపారాలు ఆశీర్వదింపబడిపోతూ ఉంటాయి. మనకంటే వాళ్ళ పిల్లలే ఇంకా ముందుగా ఆ ఫ్లరిష్ అయిపోతూ ఉంటారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, నాకేంటి ఇలా ఉండిపోయాను నేను, వాళ్ళు చూడు ఎలా ఎదుగుతున్నారు. వాళ్ళకి మనకి తేడా ఉంది. వాళ్ళు ఆకుకూరల మొక్కలు, వాళ్ళు, నీవు దేవదారు వృక్షం. నీవు అర్థమవుతుందా మీకు? ఆకు పొద్దున్నే పుడుతుందంట, ఆ గడ్డి మరలా వాడిపోతుంది. దాన్ని చూసి నువ్వు పోటీ పడతావేంటి? అది త్వరగా ఎదిగిపోద్ది, అది కూరకు కూడా రెడీ అయిపోద్ది. నీ దేవదారు చెట్టు అంత త్వరగా, ఎందుకంటే దీని పక్షముగా దేవుడు ఉన్నత ప్రణాళిక కలిగి ఉంటారు. అర్థం చేసుకొని అప్పుడు వరకు నమ్మకంగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఏ స్థితిలో నీ ఉన్నావో ఆ స్థితిలోనే తృప్తిగా నేర్చుకోవాలి. అలా జెరూష మంచిగా ఆవిడ చక్కగా రాజకుమార్తెగా ఉజ్జియా అనేటువంటి రాజుకి చక్కగా ప్రదానము చేయబడి వివాహం చేసుకుని వచ్చింది. ఎంత గ్రేట్ కదా! యోధా రాజుగారు ఇక కేవలం యాజకుని యొక్క కుమార్తెను వివాహం చేసుకొని ఈవిడ రాణి అయిపోయింది. ఇప్పుడు ఈవిడెవరు? యోధా రాణి అయింది. వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన ఎవరు? ఇందాక చదివి వినిపించాం, యోతాము. ఏం పేరు ఆయన పేరు? యోతాము అనేటువంటి కుమారుడు పుట్టాడు. సహజంగా రాజుగారులకి ఒక్క భార్య ఉండదు, చాలామంది భార్యలు, ఉపపత్నులు కూడా ఉంటారు. యోధారాజులకు కూడా అందరూ ఉంటారు. కానీ ఈవిడ ఒక్క అమ్మాయి పేరే బైబిల్ లిఖించింది. హల్లెలూయా. దావీదు గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు అవన్నీ రాసేసి ఉన్నాయి కదా. ఉపపత్నులు ఎంతమంది? 300 మంది ఉన్నారని రాసేసి ఉంది కదా. సౌలుకి పత్ని ఉంది, ఉపపత్ని ఉంది, రాసేసి ఉంది కదా. అందరి రాజులకి ఉంటారు చాలామంది. కానీ ఈమె ఒక్క పేరునే బైబిల్ సజెస్ట్ చేసింది. పరిశుద్ధాత్ముడు కేవలం ఈ యొక్క ఎరుషా పేరే రాయించాడు. హల్లెలూయా. ఆమె రాజమాతగా మారుతుంది తర్వాత. ఎందుకనంటే ఇప్పుడు మన ఉజ్జియా గురించి ఆలోచిద్దాం. ఈ ఉజ్జియా గారు చాలా మంచి రాజు. ఇందాకే చదివించాను ఆయన ఎంతెంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. దినవృత్తాంతాలు 27:1 చూద్దామా? 2వ దినవృత్తాంతాలు 27:1 చూద్దాం.
యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయొచ్చు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. ఈ క్రిందనన్నీ కూడా ఈ యోతాము చేసినటువంటి మంచి విషయాలు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఉజ్జియా చేసినట్లే అన్ని విషయాలలో ఈయన ఏం చేశాడంట? నమ్మకంగా ప్రవర్తించాడు, ఒక్క విషయంలో తప్ప అని రాయబడి ఉంది. ఒక్క విషయంలో తప్ప. ఏంటి ఒక్క విషయము అంటే, ఎంత మంచి ఉజ్జియా, ఎంత గొప్ప ఉజ్జియా, ఎంత ఎస్టాబ్లిష్ అయిపోయి దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే అలాగే ఉంటుంది. నమ్మకంగా ఉండాలే తప్ప, నమ్మకంగా ఎంతకాలం ఉంటామో పరీక్ష ఉంటుంది. ఆ తరువాత ఆయన ఆశీర్వదిస్తే మహాకాశాలు పట్టం అంతటి ఆశీర్వాదం ఇస్తాడు. అలాగే మన ఉజ్జియాన్ని కూడా ఆశీర్వదించిన తర్వాత ఆ ఆశీర్వాదం ఆయన మీదకి వస్తున్న కొద్దీ ఆయన చేసినటువంటి ప్రయోగాలు, పనులు అన్నీ మంచి మంచి సక్సెస్ అయిపోతున్నాయి. వ్యవసాయ రంగం, వ్యాపార రంగం, ఆ యొక్క కన్స్ట్రక్షన్స్, ఆ సివిల్ వర్క్స్, ఇవి అవి అన్ని రంగాలు, ఇదని కాదు అన్ని రంగాల్లో ఎస్టాబ్లిష్ అయిపోతుంటే ఒక దినాన్ని ఏం చేశాడంటే దేవుని యొక్క మందిరానికి వచ్చాడు. అక్కడ చాలామంది యాజకులు ఉన్నారు. అక్కడ 80 మంది యాజకులు ఇంచుమించు అక్కడ ఉంటే ఫాస్ట్గా దేవుని మందిరంలోనికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళల్లో చాలా ధైర్యం కలిగిన యాజకులు అడుగుతున్నారు, అయ్యా మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఆగండి అనుకుని వెళ్ళిపోతుంటే ఆగండి అయ్యా, మీరు వెళ్ళకూడదు, బలిపీఠం దగ్గరికి మీరు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఇంకేం లేదు, రాజుని నేను వెళ్ళిపోవాలని చెప్పి ఏమైందో ఏంటో తెలియదు అతనికి. బలిపీఠము దగ్గరికి వెళ్ళిపోయి యాజకులు మాత్రమే ధూపము వేసేటువంటి ప్లేస్లోనికి వెళ్ళిపోయి ఈయన ధూపం వేసేశాడు. ధూపం వేయంగానే అక్కడ ఉన్నటువంటి ధైర్యం చేసి కొంతమంది యాజకులు, మీరు చేసింది యెహోవా దృష్టికి చాలా అన్యాయము అని చెప్పారు. వాళ్ళు, మీరు చేసినది యెహోవా దృష్టికి చాలా అన్యాయం, అలా చేయకుండా ఉండాల్సింది మీరు అని చెప్పినప్పుడు వెంటనే ఇతను రౌద్రుడైపోయాడంట. ఎవరు? ఈ యొక్క ఉజ్జియా రౌద్రుడైపోయాడంట. కోపం, ఇంకెంత కోపం వచ్చిందంటే, ఆయన ఆశీర్వదింపబడిన తరువాత మనస్సున గర్వించి అని రాయబడి ఉంది. ఏం చేశాడంట? మనస్సున గర్వం వచ్చేసిందండి. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతి విషయానికి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తుంటారు మీరు అందరూ. మీరే కాదు, చాలామంది దగ్గర నుంచి మనకు వస్తూ ఉంటాయి. ఒకరికి అప్పు సమస్య, ఒకరికి ఉద్యోగం సమస్య, ఒకరికి బిడ్డలు పెళ్ళవడం సమస్య, ఒకరికి బిడ్డలు పుట్టడం సమస్య, ఒకరికి వ్యాపారం లాస్ అయిన సమస్య. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతిదానికి ఒకటే చుట్టు తిప్పి రీజన్ చూపిస్తున్నాడు దేవుడు. ఏంటంటది? గర్వము. ప్రతిదానికి అదే నా ప్రభువా అంటే ప్రతిదానికి అదే. అసలు ఎంత ప్రమాదకరమైందో ఈ గర్వం ఒకసారి మీరు ఆలోచించుకుంటే. నీకు గర్వం ఉంది అని చెప్పాడంటే దేవుడు గుండె పగిలిపోవాలి అంతే అక్కడ. ఎందుకని? ఇంకా యూజ్ ఏం లేదు. నువ్వు దూరం నుంచి ఆయన ఏం చేస్తాడంటే గర్విష్ఠులను చూసి బ్యాక్. ఇంకా రావాల్సిన అవసరం లేదు, నిన్ను గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ గురించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా దేవుడికి లేదు. ఎప్పుడు? నువ్వు గర్విష్ఠువు అయిపోయినప్పుడు. ఎప్పుడైతే నువ్వు దీన మనస్సు కలిగి ఉంటావో, ఎంత హెచ్చుగా వెళ్ళినా సరే తగ్గించుకొని దేవుని యొక్క సారూప్యములో మన ప్రధాన యాజకుడు ఎట్టివాడో ఆయన పరము నుంచి సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఎలా తనను తాను తగ్గించుకున్నాడో ఆ మాదిరి నీకు చూపించాడో, అలా గనుక నీవు లేకపోతే నీ భక్తి వేస్టే. ఎంత భక్తి చేసినా వేస్టే, అది ఇంక వేస్ట్. ఈ ఉజ్జియా రాజు నుంచి ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం అది. యెరూషా నుంచి నేర్చుకోవాల్సిన పాఠము పరిశుద్ధత, ప్రతిష్టత. అంటే ఒకలాంటి నియమ నిబంధనలు, తగ్గించుకునేటువంటి నైజము, ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితం. ఎలా చెప్పాలి? ఈవిడ గురించి రాజుల గ్రంథం నేను ఇందాక చూపించిన చోట, ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో 2 చోట్లే ఉంటుంది ఈవిడ గురించి. 2వ రాజులు 15లోను, 2వ దినవృత్తాంతాలు 21లో తప్ప ఇంకెక్కడా లేదు ఆవిడ గురించి. మరి మనం ఎలా తెలుసుకుంటామండి? ఎలా తెలుసుకుంటాం ఈవిడ గురించి అంటే బిడ్డను బట్టి తెలుసుకుంటాం. బిడ్డలను చూసినప్పుడు తల్లి ఎటువంటిదో తెలీదా? తెలుస్తుంది కదా. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని సామెతల గ్రంథకర్త చెప్పేశాడు. ఇప్పుడు తల్లి ఎట్టిదని చెప్పాను నేను. ఈ జెరూషా వండర్ఫుల్ విమెన్ ఈవిడ. ఇప్పుడు ఈవిడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఏం పేరు? యోతాము. ఈ కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉజ్జియా చేసినటువంటి పనికి అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ అరుస్తున్నారు, అయ్యా ఏం చేస్తున్నారు మీరు?
మేము చేయాల్సిన పని మీరు చేయకూడదు, ఇది కూడదు అంటే యెహోవా దృష్టికి మీరు పాపం చేస్తున్నారు అని చెప్పినప్పుడు రౌద్రుడైపోయాడంట. ధూపం వేసేశాడు. వెంటనే యాజకులు చూస్తూ ఉండగానే ఆయన నొసటన కుష్ఠరోగం వచ్చేసింది. ఇమ్మీడియట్గా కుష్ఠరోగం వచ్చింది. ఇమ్మీడియట్గా అతని నొసలంత, ఎందుకంటే బయటికి బాహాటంగా కనిపించాలి అది. ఆ గర్వం తాలూకా ఎఫెక్ట్ ఇక్కడ కనబడుతుంది కదా, గర్వం తాలూకా ఎఫెక్ట్ ఇక్కడ కనబడుతుంది. వెంటనే ఇప్పుడు యాజకులకు భయం అయ్యేది, ఎందుకంటే రాజే కానీ కుష్ఠరోగం వచ్చిన వాడు రాజైనా సరే బయటే. కుష్ఠరోగం వచ్చిన వాడు చక్రవర్తి అయినా కూడా మందిరము దరిదాపులోనికి రావడానికి వెళ్ళలేదు, ఊరు దరిదాపులోనికి రావడానికి వెళ్ళలేదు, అవుట్ అన్నారు అంతే వాళ్ళందరూ. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో ఈ ఉజ్జియా గురించి కొన్ని మాటలు చూడండి. 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూ ఉన్నప్పుడు అతని నొసటన కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠరోగము గలవాడై ఉండెను. గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణదినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. ఎంత బ్యాడ్ అండి అది. మరణదినం వరకు అది రోగం పోలేదు. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకించబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఒక్కసారి ఆలోచించండి, ఎంతటి రాజు, ఎంతటి ఘనత, ఎంతటి ధనము, ఎంతటి పేరు ప్రతిష్టలు, ప్రపంచాన్ని గడగడలాడించాడు. కాసేపు అతని యొక్క పేరు ప్రతిష్టలతో అతడిని వేలు పెట్టి చూపించి అవుట్ అన్నారు వాళ్ళందరూ. దానికి కారణం కేవలము గర్వము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరిలో గర్వం ఉంటుంది. లేదు అని ఎవరు చెప్పినా అది వట్టిది. దాని గురించని ఈ లాస్ట్ డేస్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం. అర్థమవుతుందా? దాని గురించి మనకి లాభం రావడానికి, కార్లు కొనుక్కోవడానికి, బిల్డింగ్లు కట్టుకోవడానికి, మన పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడానికి ఇది కాదు ఉపవాసం. మాలో ఆ గర్వం వద్దయ్యా అనడానికి ఒక 3 రోజులు మీరు సిద్ధమేనా? 3 రోజులు ఉపవాసం, నిజంగా ఉపవసించి ఇక్కడికి వచ్చి దేవుని దగ్గరికి, మాకు వద్దు అసలు గర్వం అనేటువంటి సబ్జెక్టే నా శరీరంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ గర్వం అనే సబ్జెక్ట్ ఉంటే మన తండ్రి వేరైపోతాడు. ఈ మనం దీన వస్త్రము ధరించుకుంటే మన తండ్రి మన ప్రధాన యాజకుడు, ఆయన మనకి సరిపోయినవాడమ్మా. ఆయన కాకుండా గర్వం అనే లక్షణం ఎవరిది డైరెక్ట్గా చెప్పండి నాకు? లూసిఫర్ది. అది వాడు దేవుని మీదే గర్వించాడు. నేను అన్నాడు, నేనేం తక్కువ, అన్నిటికీ దేవునితో సమానంగా నాకు అన్నీ ఉన్నాయి, ఇంకా పైగా నాకు సౌందర్యం ఒకటే, పైగా నేను ఎంత పాటగాడిని, నేను ఎంత మ్యూజిషియన్ని, నేను ఎంత మల్టీ టాలెంటెడ్ పర్సన్, నేను నాకేంటి అన్నాడు. అందుకనే దేవుని సింహాసనానికి పైగా నేను ఎక్కిపోవదును అని ఇంకా మనస్సులో అనుకున్నాడు అంటండి. పైకి ఇంకా ఏం చేయలేదు. మన మనస్సులో గర్వము రానియొద్దు. నా ఇల్లు ఎంత గొప్పదో, వీళ్ళందరికంటే మేమే గొప్పవాళ్ళు, వీళ్ళందరికంటే మాదే గొప్పది, వీళ్ళందరికంటే మా పిల్లలే టాలెంటెడ్, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికంటే మా పిల్లలు అసలు ఎంత అందగత్తులో. ఏంటిది? ఒక్క క్షణం అన్నమాట. దేవుడు తలుచుకుంటే ఇచ్చాడా నీకు, దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకు సంపూర్ణ ఆరోగ్యం ఉందా, దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సెకండ్స్లో ఏమైపోతామో మనకి తెలియని దినాలలో మనం ఉన్నామండి. సెకండ్స్లో ఏమైపోతామో కూడా తెలియదు. ఇట్టే కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు మీరు, మనము అని జ్ఞాపకం చేసుకుంటే గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? నాతో పెట్టుకోకని చెప్పే గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను అన్నారా అనే గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? తగ్గించుకోండి. మీరు తగ్గించుకుంటే మీరు హల్లెలూయా. ఇప్పుడు ఈ తల్లి ప్రేయర్ఫుల్ ఉమెన్, ఆ యాజకుడి యొక్క కుమార్తె, గొప్ప రాజు యొక్క భార్యకి గర్వం లేదు. కానీ ఇప్పుడు కుష్ఠరోగి భార్య ఆవిడ. చూసారా? అప్పుడు ఎవరు ఆవిడ? ఒక కుష్ఠరోగి భార్య. కుష్ఠరోగిని తీసుకెళ్ళిపోయారు, ఊరు చివర ఒక ఇంట్లో పెట్టారు, తాళాలు వేసేశారు. వెరీ నెక్స్ట్ మూమెంట్ ఇంకా బయలుదేరి వచ్చినప్పుడు సింహాసనం నుంచి రాజు ఆయన.
ఇప్పుడు తిరిగి ఆ సింహాసనం దగ్గరికి కానీ కోటలోనికి కానీ ప్రవేశించా వీలు లేదు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడో ఊరవతల ఒక ఇంట్లో పెట్టి తాళం వేసేశారు. ఇప్పుడు అబ్బాయికి ఈయనకి సింహాసనం అధిష్ఠించాలి. 25 ఇయర్స్ అబ్బాయి కొడుకు, కానీ చక్కగా వెళ్తున్నాడండి. ఈ యొక్క ఉజ్జియా ఏలిన సంవత్సరాలు 52 సంవత్సరాలు వెళ్ళాడండి. ఎంత గొప్ప రాజు ఒకసారి మీరు ఆలోచించాలి. 52 సంవత్సరాల సింహాసనాన్ని పట్టుకుని ఉన్న ఆయన వెళ్ళి నీవు ఆ మూలన కొట్టుగదిలో ఉండు అంటే ఒక్కసారి థింక్ చేయండి. ఆ ఆరంభం బాగుంది కానీ అంతము మనకందరికీ ఆరంభం చాలా బాగుంది. నిస్సీ చర్చిలో ప్రేయర్ వారియర్స్ మనం ప్రేయర్ చేస్తే 1 hour ప్రేయర్ చేసామంటే అద్భుతాలు ఎన్నో చూసాం, మనం ఆశ్చర్యాలు చూసాం. అసలు నిశ్చిత చర్చిలో వాళ్ళంటే చాలా ప్రేయర్ఫుల్ విమెన్స్ అని అంతా మనతో మాట్లాడవచ్చు, మన గురించి చెప్పొచ్చు. వాళ్ళ లోపల ఏమనుకున్నారో మనకు తెలియదు. కానీ మొత్తానికి మనం నిజంగానే అలా ప్రతి దినము కూడుకుంటున్నాం, అంటే బలంగా ప్రార్థిస్తున్నాం, ఏం కావాలంటే అది ప్రార్థిస్తున్నాం, మనం అన్నిటినీ విడిచిపెట్టొచ్చాం. ఇవన్నీ మన ఆరంభం చాలా బాగుంది, మరి అంతం అలాగే ఉండాలి. చివరి వరకు కూడా మనం అదే నమ్మకత్వంలో కొనసాగాలి. ఈ మధ్యలో చాలామంది వస్తారు, అమ్మో నేను ఇది తప్ప నాకు జీవితమే లేదంటారు, కానీ ఇక్కడ కనబడరు వాళ్ళు. మనం అలా కాదు కదా, మన ఆరంభం ఎలా ఉందో అంతం కూడా అంతే బాగుండాలి. హల్లెలూయా. మధ్యలో చాలా వస్తాయి, అసలు అవేం మనం పట్టించుకోవాల్సిన అవసరత మనకి లేదు. మనం ఒక నిబంధన చేసి దేవుని దగ్గరికి వచ్చాం. మన యొక్క తండ్రి ఆయన మన ప్రధాన యాజకుడు, మనకి చాలినవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ ప్రధాన యాజకుడు నీకు నాకు సరిపోయినవాడు. ఇంకొక తండ్రి ఉన్నాడు, వాడు అబద్ధికులకు జనకుడు. జనకుడు అంటే ఏంటో తెలుసా? తండ్రి. వాడు అబద్ధికులకు జనకుడు. వాడి దగ్గరికి వెళితే వాడు నేర్పించేది నీకేం తక్కువ, నువ్వేం తక్కువ, అసలు నువ్వెవరివో నీకు తెలుసా, నేను నీకు ఇంకా ఇస్తాను, నువ్వు ఇలాగే ప్రవర్తించు, నువ్వెక్కడా తగ్గకు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకు, అసలు నువ్వు మాట వినేదేంటి, నీ మాట అందరు వినాలి. ఇది నేర్పించేవాడు అబద్ధములకు జనకుడు ఒకడున్నాడు. ఆ జనకుడు కాదు, మన జనకుడు. మన ప్రధాన యాజకుడు, మనకి సరిపోయినవాడు. ఇప్పుడు నేను ఇందాక చదివించినటువంటి లేఖన భాగంలో యోతాము వచ్చాక ఏమేమి కార్యాలు చేశాడు ఆయన, 27వ అధ్యాయంలో ఏమేమి చేశాడు ఆయన చక్కగా చూద్దాం. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? తండ్రిలాగా ఇప్పుడు కూడా యెహోవా మందిరంలో ప్రవేశించడం, గర్వంగా ప్రవర్తించడం తప్ప మిగతా అన్నీ తండ్రిలాగే చేశాడని చక్కగా రాసింది. మిగతా అన్నీ అంటే తండ్రి ఎంత మంచి పనులు చేశాడో, ఎలా మందిరాన్ని, అసలు ఉజ్జియా కాలం కంటే యోతాము కాలం ఇంకా టఫ్. ఎందుకంటే ప్రజలు ఇంకా దుర్మార్గులంట, చాలా దుర్మార్గతలు కలిగిన ప్రజల మధ్యలో ఈయన చాలా చాలా గొప్ప కార్యాలు చేశాడు. చదువుతాను చూడండి. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించాను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకార పురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కోలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన యుద్ధములను గూర్చి, అతని చర్యలను గూర్చి ఇజ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో చదువుకోండి అన్నాడు. చూసారా? ఇంతే ఇంట్రడక్షన్. ఇక్కడ మిగతాదంతా మీరు ఎక్కడ చదువుకోవాలి, ఆయన ఏమేమి చేశాడో తెలియాలంటే మీకు యూదా రాజుల గ్రంథంలో మీరు చదువుకోండి. అతడు ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 ఇయర్స్ ఏలాడు. 25 ఇయర్స్కి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఉజ్జియా గ్రేట్ యాక్చువల్గా అయితే. ఆయన ఏలాడు. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను, అంటే త్వరగా చనిపోయాడు ఆయన. అతడు దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా. ఇప్పుడు యోతాము కుమారుడి పేరు ఏం పేరు? ఆహాజు అంటే ఏం గుర్తొచ్చింది? గోడ గడియారం. ఆహాజు గోడ గడియారం అంటారు కదా. ఇప్పుడు ఈ తల్లి పెంపకం ఇక్కడ కనబడిందా లేదా? మీకు కనిపించిందా? తండ్రి అంత గర్వపడిపోయాడు, అలా అయిపోయాడు. కానీ ఈ రాజమాతగా మారినటువంటి తల్లి, భర్త ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి అయిపోయాడో ఇంకా ఈవిడ ఇక్కడే ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళదు. అసలు కుష్ఠరోగి భార్యగా ఆవిడ ఏమి అక్కడికి వెళ్ళి ఈవిడ కూడా కలిసి ఉండడానికి వీల్లేదు. ఎవరు కుష్ఠరోగి అయితే వాళ్ళు బయటికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఈ కొడుకుని ఎంత జాగ్రత్తగా పెంచిన తల్లిగా చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు కొడుకు. ఫౌండేషన్.
ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకు కోసం ఎంత ప్రార్థించిందో, ఎంత రూల్ చేసింది. ఎందుకంటే ఆ రోజులలో నిజంగానే రాణిగారి కంటే రాజమాతలకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ తల్లి ఎలా రూల్ చేసిందో బ్యాక్ నుండి, ఎలా గైడ్ చేసిందో బ్యాక్ నుండి, ఈ యాజకుని యొక్క కుమార్తె ఎలాంటి సిస్టమేటిక్ లైఫ్ కుమారుడికి నేర్పించిందో మనకి ఇది చూస్తే అర్థమైపోవాలి. కాబట్టి బహుశా మన ఇంట్లో మన తాతల నుంచి మన భర్త చాలా గర్విష్ట అయి ఉండొచ్చు. భర్తని మాట వింటాడు కానీ గర్విష్ట అయి ఉండొచ్చు. వింటాడు కానీ దేవునికి విరోధంగా కొన్ని చేస్తూ ఉండొచ్చు. వింటాడు కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు. అప్పుడు నీ బిడ్డల్ని నీ తట్టు త్రిప్పుకోవడం చాలా అవసరం. దేవుని తట్టు పెంచుకొని నీవు తగ్గింపు నేర్పించుకోవడం పిల్లలకి. నీకేంట్రా అని చెప్తుంటాడు తండ్రి, అది పద్ధతి కాదు అని చెప్పాలి తల్లి. అది పద్ధతి కాదు, అది ఎంత మాత్రమో మంచి పెంపకము కానే కాదు. తండ్రి అలా ఉన్నా కూడా ఈవిడ దగ్గర నుంచి, జెరూషా దగ్గర నుంచి నేర్చుకునేది అయితే నేను అది నేర్చుకున్నాను. ఆవిడ పెంపకం నేర్చుకున్నాను, ప్రతిష్టత నేర్చుకున్నాను, పరిశుద్ధత నేర్చుకున్నాను. ఒక మంచి మేలైన జీవితం జీవించిన ఒక సర్టిఫికెట్ ఆవిడకు ఉంది. కాబట్టి క్యాడర్ని పెంచేశాడు దేవుడు. అసలు యోధా రాజు యొక్క భార్య మామూలు రాజు కాదు. 4 రోజులు ఏలి దిగిపోయిన రాజులను కూడా ఉన్నారు మన దాంట్లో. 52 సంవత్సరాలు అండి. 52 సంవత్సరాలు ఆయన ఏలాడంటే ఇంచుమించు ఆయన జీవితకాలం అంతా రాజే, అంతేనా? ఆయన 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 సింహాసనం అధిష్ఠించేటప్పటికి 16. ఆ తరువాత 52 సంవత్సరాలు అంటే కంప్లీట్గా ఇంకా కింగ్ అంతే. జ్ఞానం వచ్చిన తర్వాత కింగ్ అంతే, ఇంకా అంతే కింగ్ ఆయన. అలా కింగ్ లాగా అలాంటి ఆయనకి భార్యగా హెచ్చింపు అలా ఇచ్చాడు దేవుడు, హెచ్చింపు అలా ఇచ్చాడు. మనము మన బిడ్డలను కూడా ఇటువంటి పరిశుద్ధత కలిగి, ఇటువంటి తగ్గింపు కలిగి, ఇటువంటి ప్రధాన యాజకుడి కుమార్తెలం మేము అనేటువంటి విషయం ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, నేను కానీ తప్పు చేస్తే నా తండ్రికి అవమానం, అంతేనా? ఇక్కడ రాయబడి అందరు చదివించాను కదా నేను లేవీకాండంలో. లేవీల గురించి తెలుసుకోవాలంటే లేవీకాండానికి వెళ్ళాలి. లేవి కుమార్తె గురించి తెలుసుకోవాలంటే లేవీకాండాన్ని తీసుకెళ్ళాను కదా ఇందాక మీకు. అక్కడ లేవి కుమార్తెలు అయితే ఎలా ఉండాలో చెప్పాడు ఆయన. ఒకవేళ ఈ కుమార్తె తప్పు చేస్తే ఎవరికి అవమానం అంట? తండ్రికి అవమానం అంట. మీ వలననే కదా నా నామము అవమానపరచబడుతుంది, అపవిత్రపరచబడుతుంది, దూషింపబడుతుంది మీ వలననే కదా అన్నాడు దేవుడు. చూసారా, ఈరోజు మనము దేవుని నామాన్ని అపవిత్రపరిచే వాళ్ళంగాను, దూషింప చేసే వాళ్ళంగాను, మరి అవమానం తెచ్చే వాళ్ళంగాను ఉండకుండా ఈ రోజు నుంచి ఆయన నామాన్ని హెచ్చించే వారముగా ఉందామా? అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని, అటువంటి పరిశుద్ధత. మేము ప్రత్యేకించబడిన వారము, మేము మా యొక్క యాజకుని యొక్క కుమార్తెలము, మేము మా ప్రధాన యాజకుడు మాకు చాలినవాడు, ఆయన మరలా మాకు సరిపోయిన దేవుడు, ఆయన శోధింపబడి ఆయన అంత మాత్రం కూడా ఏ విధమైన పాపానికి చోటివ్వలేదు కనుక మేము కూడా శోధింపబడుతూ ఉన్నప్పుడు శోధింపబడుతున్నప్పుడు మరి ముఖ్యంగా పాపానికి చోటు ఇవ్వకుండా ధైర్యంగా దేవుని కృపాసనము దగ్గరికి వెళ్ళే కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నాయనా అయా, కొన్ని విషయాలు మేము మాట్లాడడానికి, కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకోవడానికి, కొన్ని విషయాలు మమ్మల్ని మేము హెచ్చరించుకోవడానికి, కొన్ని విషయాల్లో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, కొన్ని విషయాలలో నాయన అద్దము వంటి మీ వాక్యాన్ని ఈరోజు మా ఎదురుగా పెట్టుకున్నాం మేము. దేవా, మాలో ఎట్టి గర్వము ఉంచొద్దయ్యా. అయ్యా, మాకు తెలియకుండానే ఆ గర్వం మాలో ఏలుబడి చేస్తుందని మేము గ్రహించాము, మాకు ఆ సంగతి తెలుసు. కాబట్టి నాయన మా హృదయాలు మా దేవునికి ఇచ్చేయాలయ్యా. మా హృదయాలలో మా యేసు యొక్క అయా నా తండ్రి కృపాసనము తప్ప ఇంకొక వేరేది ఏది వద్దు దేవా. దయచేసి ఈ విషయంలో మాకు ఈరోజు ఈ యొక్క వాగ్దానం ఇవ్వమని వేడుకుంటున్నాను ప్రభువా. వినుచున్న వారందరూ కూడా వాక్యానికి లోబడి మేము ఏ విధముగా జీవించాలో అవసరమైన కృప ఇవ్వండి. ఎప్పుడైతే మమ్మల్ని మేము తగ్గించుకుంటామో ఆయన ఎత్తైన పర్వత శిఖరం మీదకి మమ్మల్ని తీసుకెళ్తారని నమ్మి విశ్వసిస్తూ అట్టి హెచ్చింపు మాకు, మా బిడ్డలకి, మా తరతరాలకి కావాలి నాయన. అలా కావాలంటే మమ్మల్ని మేము తగ్గించుకొని దేవాని సన్నిధానానికి వచ్చి నిందారహితులుగా ఉండడానికి అవసరమైన కృప మాకు దయచేయండి. నీ కృపగల హస్తానికి కూడిన మమ్మల్ని వినుచున్న వారిని అప్పగించుకుంటూ ఈ వాక్యము మా వినికిడిలో, మా జీవితంలో ఫలించి అభివృద్ధి అయిన ఆయన మహావృక్షమైన తండ్రి ప్రభువ అనేకమైనటువంటి ఆత్మలను సంపాదించే ఆధిక్యత మాకు దయచేయమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.